మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు. నాది 68 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. ఈ 68 సంవత్సరాల్లో ఎంతోమంది, కుటుంబమే కాకుండా కుటుంబేతర సభ్యులతో కూడా ఎంతోమందితో మమేకం అవడం, చాలా దూరం ప్రయాణం సాగింది. జీవితం ఎన్నో అనుభవాలు నేర్పింది, అనుభూతులను ఇచ్చింది, పాఠాలను నేర్పింది, గుణపాఠాలను నేర్పింది. ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్క వీడియోలో కొంత మీతో పంచుకోవాలని ఒక కోరిక నాకు ఉంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ప్రప్రథమంగా చెప్పాలంటే, నాకు చిన్నప్పటి నుంచి, అంటే ప్రొఫెషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది. ఏది చూసినా ఈ పని మనం నేర్చుకోవాలన్న కోరిక, నేర్చుకుంటే ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోవాలి, వాళ్ళందరికీ తెలియజేయాలి అనే ఒక ఉత్సాహం. ఇలాంటి అలవాటుతో నేను ముందుకు వెళ్తుంటే, ఇటీవల కొద్ది కాలం క్రితం నా దృష్టికి ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ఏం చెప్పిందంటే, మనం ఒక కంట్రీలో ఒక చోట ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. అక్కడ అందరూ ఇంటలెక్చువల్స్ అందరూ అటెండ్ అయ్యారు. చాలామంది రైటర్లు, ఇటువంటి వాళ్ళందరూ వచ్చారు. అందులో ఒక ఇంటలెక్చువల్ మాట్లాడుతూ ఒక ప్రశ్న వేశాడు. వరల్డ్ అన్నిటికంటే విచ్ ఇస్ ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ అని అడిగాడు. అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఒకళ్ళు వాషింగ్టన్, ఒకళ్ళు న్యూయార్క్, ఒకళ్ళు మెల్బోర్న్, ఒకళ్ళు దుబాయ్, ఇలా చెప్పడం జరిగింది. ఆయన అందరినీ ఆపి, అది కాదు, ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ ఈజ్ గ్రేవ్ యార్డ్ అని చెప్పాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది, ఏమిటి నేను ఇలా అంటాను. ఆయన దాన్ని జస్టిఫై చేసుకున్నాడు. ఏమనంటే, ప్రపంచంలో ఉన్న అతి విజ్డమ్ ఉన్న అన్ని బ్రెయిన్స్ కూడా అల్టిమేట్గా బరియల్ గ్రౌండ్లో బరీ చేయబడతాయి. అంత విజ్డమ్ అక్కడే ఉంది. దేర్ ఫర్ ది మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ బరియల్ గ్రౌండ్ అన్నాడు ఆయన. ఇది ఈ మీటింగ్ అవుతుంటే టాడ్ హెన్రీ అనే ఒక రైటర్ కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. ఉన్నప్పుడు దీని మీద ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఆయన ఇంకో సిద్ధాంతాన్ని దీంట్లోంచి అన్వయించుకున్నాడు. ఆయన చెప్పేది ఏమిటంటే, ఇలాంటి విజ్డమ్ ఉన్నదంతా కూడా మనం బిఫోర్ వి డై, బిఫోర్ వీఆర్ బరీడ్, మనం అందరికీ పంచిపెట్టాలి అని ఆయన ఒక సిద్ధాంతాన్ని అన్వయించి డై ఎంటీ అనే ఒక సూత్రాన్ని అతను చాలా నమ్మాడు అప్పటి నుంచి. దాని మీదే అతను ఒక పుస్తకాన్ని కూడా రాశాడు, డై ఎంటీ అని. ఆ పుస్తకం యొక్క సారాంశం ఏంటంటే, మనం ఎంటీగా పోవాలి అంటే ఎక్కువ నేర్చుకున్నదంతా అందరికీ పంచిపెట్టి, బిఫోర్ వీ గో టు ది గ్రేవ్ యార్డ్ లెట్ యువర్ మైండ్ బీ ఎంటీ. ఇది చేయలేదని ఉండకూడదు, చేసింది, అనుభవాన్ని, తెలివితేటల్ని అందరికీ పంచాలి అని ఆ పుస్తకంలో ఆయన చెప్పాడు. అందులోనే స్టీవ్ జాబ్స్ అన్న ఒక మాటను కూడా ఆయన ఉటంకించాడు. ఏమనంటే, థింక్ ఫర్ ఎ మూమెంట్ దట్ టుమారో ఈజ్ యువర్ లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అనుకుని పని చేయమంటాడు స్టీవ్ జాబ్స్. అంటే ఇక నాకు టైం లేదు, అన్నీ ఇప్పుడే నేర్చుకోవాలి, అన్నీ ఇప్పుడే పంచిపెట్టాలి అందరికీ అనే ఆశయంతో చేయమని, దీని ఆధారంగానే ఈ డై ఎంటీ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఈ యొక్క ఆర్టికల్ నన్ను చాలా ఎంతో ఇంప్రెస్ చేసి, నా అనుభవాలు, నా ఆశయాలతో ఇది చాలా మమేకమై ఉన్నదని అనిపించి ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నాను, సగం చదివాను. మీ అందరికీ నేను చెప్పేది ఒకటి, నేను పెద్ద ప్రవచకర్త కాదు, పెద్ద తెలివైన వాడిని కాదు, కానీ నాకున్న ఈ 68 ఏళ్ళ అనుభవాలని మీతో పంచుకుంటే కొద్దిమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను. దీంట్లో నేను చెప్పేది ఒకటే, తొందరగా అన్నీ నేర్చుకోండి, నేర్చుకున్న అన్నీ 10 మందికి పంచిపెట్టండి. లెట్స్ నాట్ క్యారీ అవర్ విజ్డమ్ టు ది గ్రేవ్ యార్డ్. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.